మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ అమెండ్మెంట్ బిల్ 2019. వృద్ధుల కోసం ఇంతవరకు పూర్తి స్థాయిలో సంరక్షణ చట్టాలు భారతదేశంలో లేవు. ఆ మాటకొస్తే మన రాజ్యాంగంలో కూడా వృద్ధుల కోసం ఎటువంటి అధికారణలు పూర్తి స్థాయిలో లేవు. ఆర్టికల్ 41 ప్రకారం కేవలం ఓల్డ్ ఏజ్ అనే మాట మాత్రం ఒక చోట పెట్టారు. అంటే ఓల్డ్ ఏజ్లో ఉండే వాళ్ళని చూసుకోవాలి అని చెప్పి జస్ట్ ఒక ఆదేశిక సూత్రం మాత్రం పెట్టారు. నేషనల్ ఓల్డ్ ఏజ్ పాలసీ అనే పాలసీ చేసినప్పటికీ ప్రత్యేకంగా వృద్ధుల కోసం భారతదేశం చేసింది ఏమీ లేదు. అయితే మనందరం అక్టోబర్ 1 ప్రతి సంవత్సరం వృద్ధుల దినోత్సవంగా జరుపుకుంటాం. కానీ పూర్తి స్థాయిలో వృద్ధుల కోసం ఏమైనా చట్టాలు ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. ముఖ్యంగా మనం ఇప్పుడు డెమోగ్రఫిక్ డివిడెండ్ స్టేజ్లో ఉన్నాం. అంటే జనాభాలో యువ జనాభా పెరుగుదల స్టేజ్లో ఉన్నాం అన్నమాట. కానీ ప్రపంచ వృద్ధుల్లో భారతదేశంలో రెండో స్థానంలో మనం ఉన్నాం. అంటే వృద్ధులు ఎక్కువ మంది ఉన్న దేశం కూడా మనదే. రాను రాను మనం డెమోగ్రఫిక్ డివిడెండ్ స్థాయి నుంచి డెమోగ్రఫిక్ డెఫిసిట్ వైపు వెళ్తున్నాం. అంటే ఇప్పుడున్న యువ జనాభా అందరూ ముసలివాళ్ళు అయిపోతే యువకులు తగ్గి నెక్స్ట్ స్టేజ్లో ముసలి వాళ్ళు పెరిగిపోతారు. మనం జపాన్ కానీ చైనా కానీ అమెరికా కానీ ఇలాంటి దేశాల్లో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారు. ఇండియా కూడా ఒక 20 సంవత్సరాల తర్వాత ఈ స్టేజ్కి రాబోతుంది. అంటే ఇప్పటి నుంచి కూడా వృద్ధులకు ఒక పాలసీ కానీ ఒక ప్రోగ్రామ్స్ కానీ జాగ్రత్తగా చేస్తూ వస్తేనే ఈ వృద్ధ జనాభాని కూడా మనం ఎక్స్పీరియన్స్డ్గా వీళ్ళని కూడా మెయిన్ స్ట్రీమ్లో కలిపేయచ్చు. ఒక చట్టం 2007లో చేశారు. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007. దానిలో సవరణలను క్యాబినెట్ ఆమోదించి బిల్లు ప్రవేశపెట్టారు. ఏంటా సవరణలు అంటే అబ్యూజ్ అంటే వృద్ధులను మనం ఏ విధంగా అబ్యూజ్ చేస్తాం దాని యొక్క డెఫినేషన్ వైడ్ చేశారు. అంటే నిర్వచనాన్ని విస్తృతపరిచారు. ఫిజికల్ అబ్యూస్, వర్బల్ అబ్యూస్, ఎమోషనల్ అబ్యూస్, ఎకనమిక్ అబ్యూస్, నెగ్లెక్ట్ అండ్ అబాండన్మెంట్, కాజింగ్ అసాల్ట్, ఇంజురీ, ఫిజికల్ అండ్ మెంటల్ సఫరింగ్, ఇలా అనేక రకాల అబ్యూజ్ అనే డెఫినేషన్లోకి చేర్చారు. అంటే ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, ఎకనమిక్, తర్వాత నిర్లక్ష్యం చేయటం, ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట. వృద్ధుల పట్ల ఇవన్నీ కూడా పిల్లలు కానీ దగ్గర బంధువులు కానీ చేయకూడదు. అదేవిధంగా చిల్డ్రన్ అంటే వృద్ధులను ఎవరు చూసుకోవాలి, వాళ్ళ యొక్క చిల్డ్రన్ అనే డెఫినేషన్ కూడా విస్తృతపరిచారు. డాటర్, సన్, అడాప్టెడ్ కానీ సొంత వాళ్ళు కానీ. అదేవిధంగా స్టెప్ చైల్డ్, దాంతోపాటు సన్ ఇన్లా, డాటర్ ఇన్లా, గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్, లీగల్ గార్డియన్స్, మైనర్ చిల్డ్రన్, లీగల్ గార్డియన్స్ ఆఫ్ మైనర్ చిల్డ్రన్, వీళ్ళందరూ కూడా మనకి చిల్డ్రన్ డెఫినేషన్లోకి వస్తారు. అదేవిధంగా వృద్ధులకు సంబంధించిన అంశాలను త్వరితగతిన డిస్పోజ్ చేయడానికి, త్వరితగతిన చూడటానికి ప్రత్యేకమైన ట్రిబ్యునల్లు ఎస్టాబ్లిష్ చేయమని కూడా ఈ యాక్ట్ చెప్తుంది. ప్రత్యేకమైన ట్రిబ్యునల్స్ ఎస్టాబ్లిష్ చేయమని కూడా ఈ యాక్ట్ చెప్తుంది అనమాట. దాంతోపాటు ఏ వృద్ధులైనా సరే 80 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు అప్లికేషన్ పెడితే ఈ యాక్ట్ కింద 60 రోజుల లోపల పూర్తి స్థాయిలో దానిలో సత్వరంగా దాని విచారణ, దాని న్యాయం జరిగిపోవాలి. అంటే 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు కనుక మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద అప్లికేషన్ పెడితే 60 రోజుల లోపల మొత్తం దానికి సంబంధించిన అంశాలన్నీ పూర్తి అయిపోవాలన్నమాట. అదేవిధంగా స్పెసిఫిక్గా పోలీస్ ఆఫీసర్స్ను నోడల్ ఆఫీసర్గా ఉంచమని చెప్పారు. ఏఎస్ఐ అంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కన్నా ఆ స్థాయికైనా అంతకన్నా పై స్థాయి ఉన్న వ్యక్తిని ఉన్న ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్గా పెట్టమని చెప్పారు. అదేవిధంగా వృద్ధుల కోసం, ఓల్డ్ ఏజ్ పీపుల్ కోసం డెడికేటెడ్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఈ చట్టంలో చెప్పారు. సో ఇంతకుముందు మెయింటెనెన్స్ అంటే ఫుడ్, క్లోతింగ్, షెల్టర్, ఇదే మెయింటెనెన్స్ ఇవ్వటం అనేవాళ్ళం. కానీ ఇప్పుడు
సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, వృద్ధుల యొక్క సంరక్షణ, వాళ్ళ యొక్క భద్రత కూడా ఈ మెయింటెనెన్స్లో చేర్చారు. అదేవిధంగా ఇంతకుముందు వృద్ధుల మెయింటెనెన్స్కు మ్యాక్సిమం లిమిట్ 10,000 ఉండేది. కానీ ఇప్పుడు ఆ మ్యాక్సిమం లిమిట్ కూడా ఎత్తేసారు. సో ఇవన్నీ చూస్తుంటే ట్విలైట్ ఇయర్స్లో అంటే మనం మొదలయ్యే సంవత్సరాల్లో, మనం ఉదయించే సంవత్సరాల్లో కాకుండా మనుషులు అస్తమించే సంవత్సరాల్లో కూడా వాళ్ళ యొక్క సంరక్షణను స్టేట్ ఆలోచిస్తుందంటే ఈ చట్టం ఎంతైనా మంచిది. కాకపోతే ఈ చట్టం గురించి రీసెర్చ్ చేసినప్పుడు చాలామంది పేరెంట్స్ పిల్లలు వాళ్ళని సరిగ్గా చూసుకోకపోయినా, మెయింటైన్ చేయకపోయినా పిల్లల పేర్లు చెప్పడానికి కూడా ఇష్టపడరు. సో ఈ చట్టం వాళ్ళ ద్వారా వాళ్ళు కేసులు వేసి లేకపోతే అప్లికేషన్లు పెట్టి న్యాయం పొందాలని, వాళ్ళ పిల్లలు వాళ్ళకి అన్యాయం చేస్తారని బహిర్గతంగా చెప్పుకునే పేరెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి చట్టం పట్ల అవగాహన కూడా పేరెంట్స్కి చాలా అవసరం, పిల్లలకు కూడా చాలా అవసరం. ఈ చట్టం వల్ల ఉపయోగం ట్రిబ్యునల్స్ ఎంత ఉందో తెలియదు, కానీ ఈ చట్టం ఉందని ఒక అవగాహన తేవడం వల్ల మాత్రం ఖచ్చితంగా పిల్లల్లో బాధ్యత పెరుగుద్దని అనుకుందాం. అయితే మనకి GS1 మెయిన్స్ పేపర్లో GS1లో సోషల్ ఇష్యూస్లో ఈ చట్టం చాలా ఇంపార్టెంట్. కమింగ్ ఇయర్స్లో ఓల్డ్ ఏజ్ పీపుల్ మీద క్వశ్చన్ వచ్చినప్పుడు దీన్ని కొంచెం యాడ్ చేసి రాస్తే ఖచ్చితంగా ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది.